వాళ్ళు కనీసం ఎంత భయంకరంగా మాట్లాడుతారంటే నీకోదేం అలాగా మాట్లాడుతున్నాడు. ఎలాగెళ్ళను ఎలారాను? హరి బాబు, నీకు భూ సంబంధమైన విషయాలు చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు, పరలోక సంబంధమైన విషయాలు చెప్తే నీకు ఎలాగ అర్థమవుతుంది? ఇంక నీకు చెప్పడం వేస్ట్, నీతో మాట్లాడడం వేస్ట్, నీకు దండమని వెళ్ళిపోయి వేసుకోవచ్చు. హల్లెలూయా. ఇంకా అలాంటోడికి ఏం చెప్తే అర్థమవుతుందండి? అంత భయంకరంగా అతను ఆలోచిస్తున్నప్పుడు, వాక్యం చెప్తుంటే అంత నీచంగా అతను ఆలోచిస్తున్నప్పుడు, కనీసం కూడా బైబిల్ వాక్యం అర్థం కాని హేతువాదంతో అతను మాట్లాడుతున్నప్పుడు అతను ఎలా మాట్లాడతాడు? అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు తెలుసండి? పందుల ముందు ముత్యాలు వేయొద్దు అన్నాడు. ఏమన్నాడండి? దానికి ఏం తెలుస్తుంది ముత్యాల విలువ? ముత్యాల విలువ దానికి ఏం తెలుస్తుంది? విలువ తెలిసినాడు అనుకో, దానికి మంచిగా హారం చేసుకుని చక్కగా అద్భుతంగా అతను పెట్టవలసిన స్థానంలో దాన్ని పెడతాడు. పందికి ఏం తెలుస్తుంది? అది ఎప్పుడు బురదలో దొల్లేదు. అది దానికి బురద అంటేనే ఇష్టం. దాని ఒంటి మీద, ముఖం మీద, మూతి మీద, మొక్క మీద మొత్తం అంతా కూడా బురదే పాముకుని ఉంటుంది. దానికి బురద అంటే ఇష్టం. అమ్మ నువ్వు ఇలాగెళ్ళి రాయకూడదు మీ పేడ అంటే మొత్తం రాసేస్తుంది, మొత్తం ఒళ్ళంతా. ఎందుకని? ఇష్టం దానికి. ఆ పందికి దాని ఇష్టం. నువ్వు చెప్పిన ఏందో నా బాడీ నా ఇష్టం అంటది, అంతే. పంది స్వభావం అంటే ఇంకంతే. నువ్వు ఎట్టుకెళ్ళి వాక్యం లాంటి, ముత్యం లాంటి ప్రత్యక్షత వాళ్ళ ముందు పెట్టావనుకో, ఒక్క తంతు అంతది నిన్ను. నువ్వెవడో నాకు చెప్పడానికే, నా జీవితం నా ఇష్టం అంటది. ఎందుకంటే పంది. హల్లెలూయా. అర్థం కాదు. ఈ నికోదేము కూడా సాక్షాత్తు దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి నికోదేముకి కొత్త జన్మ కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ యొక్క వ్యక్తి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఏమంటున్నాడు? ఎలాగెళ్ళను ఎలారా అని అంటున్నాడు. అర్థం కావట్లే. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు తలబాదుకున్నాడు. గాలి తనకిష్టమైనట్లుగా ఇసురుతుంది, దానికి ఇష్టమైనట్లుగా వెళ్తుంది. గాలి ఎటు వీచితే అటు వెళ్ళిపోతుంది. అది సముద్ర కెరటం ఎటు కొడితే అటు గాలి వస్తుంది. అలాగే తిరిగి జన్మించిన వ్యక్తి కూడా అలా ఉంటాడు. తిరిగి జన్మించాలి, క్రీస్తుకు పుట్టాలి అని చెప్తే పుట్టే వాతావరణం అతనికి తెలియట్లే.